వర్తమానం వార్తలకు స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. ఇరాన్ యుద్ధాన్ని గెలవడానికి కొంత సమయం పట్టొచ్చని చెప్తున్న నిపుణులు. గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఏఐసిసి ఇన్ఛార్జికి లేఖ రాసిన మూసీ జన్ ఆందోళన్ కార్యకర్తలు. ఇరాన్తో యుద్ధం ప్రారంభమైన తర్వాత ట్రంప్ నేతన్యాహు తక్షణ విజయం సాధించాలని కలలు కని ఉండాలి. అయితే వాస్తవంలో యుద్ధం ఏమో ఉధృతంగా సాగుతుంది. ఇజ్రాయెల్ ప్రాణాంతక దాడి గురవుతుంది. ఆ దేశ పౌరులు ఆపమని విజ్ఞప్తి చేస్తున్నారు. యుఎస్ స్థావరాలకు ఆతిథ్యం ఇచ్చిన గల్ఫ్ దేశాలు కూడా దాడుల్లో దెబ్బతిన్నాయి. ఆ స్థావరాల నుండి ఫైటర్ జెట్లు భయంతో మరో చోటుకి తరలిపోయాయన్నది కాదనలేని నిజం. ఇజ్రాయెల్ యుఎస్లకు ఇది చేదు వార్తే. వారి వద్ద ఉన్న ఆయుధ నిల్వలు వేగంగా క్షీణిస్తున్నాయి. ఇరాన్ దగ్గర ఏమో వనరులు ఇంకా ఎక్కువ ఉన్నాయి. దీంతో చేసేదేమీ లేక ట్రంప్ తనకు ఇరాన్ నుండి కాల్పుల విరమణ ఆఫర్లు వస్తున్నాయని ప్రకటించడం ప్రారంభించాడు. ఇది అర్థం లేనిది, అబద్ధాల కోరు. ట్రంప్తో బుద్ధిహీనమైన నేతన్యాహుతో మాట్లాడే ఉద్దేశం ఇరాన్కు లేదని మిడిల్ ఈస్ట్ యుద్ధ నిపుణులు చెబుతున్నారు. కాల్పుల విరమణ మంచి ఆలోచన కావచ్చు, కానీ ఇజ్రాయెల్ యుఎస్ నాయకుల అహంకారం వారిని వారి సొంత ప్రజలకు అబద్ధం చెప్పేలా చేసింది. ఇరాన్ను మోకాళ్లపైకి నెట్టేశామన్న ట్రంప్ వాదనను చాలామంది అమెరికన్లు అంగీకరిస్తారు. అతను హయతుల్లా ఖమేనీని చంపి ఉండవచ్చు, కానీ ఈ చర్య ఇరానియన్లను ఏకం చేసింది. ఖమేనీ ఇప్పుడు ఇరానియన్లకు అమరుడు, వీరుడు. సైరన్ మోగిన ప్రతిసారి నేతన్యాహు పిరికివాడిలా బంకర్లో దాక్కున్నట్లు ఖమేనీ ఏమీ దాక్కోలేదు. తన ప్రజల కోసం పనిచేస్తూ అమరగతి పొందాడు. దేవుని పట్ల విశ్వసనీయతను విలువైనదిగా భావించడం కంటే ఇతరుల బెదిరింపులకు భయపడేవారు తరచుగా తమ విశ్వాసాన్ని రాజీ చేసుకుంటారు అన్నది ఇక్కడ మనం గమనించాలి. ఒక ట్రంప్ ఒక గదిలో కూర్చొని ఇరాన్ పాలనను ఎలా నాశనం చేశాడో, ప్రజల కోపాన్ని ఏ విధంగా రెచ్చగొట్టాడు అన్న దానిపై అద్భుత కథలను రూపొందించడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆ కథలు కూడా ఆసక్తికరంగా, వాస్తవికంగా వినిపించాలి. ట్రంప్ మంత్రివర్గంలో నమ్మకమైన సిద్ధాంతాన్ని రూపొందించలేని వారే ఎక్కువగా ఉన్నారు. యజమానులు మరిన్ని అబద్ధాలు చెప్పమని ఆదేశించే తెలివి తక్కువ కార్పొరేట్ మీడియా తప్ప ఇప్పుడు ప్రపంచం అమెరికన్ ప్రచారాన్ని వినడం లేదు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలో మాదిరిగానే అబద్ధంతో మరింత అర్థం లేని విషయాలను కోరుకునే జోకర్లే ట్రంప్ చుట్టూ ఉన్నారన్నది కాదనలేని సత్యం. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న గాంధీ సరోవర్ ప్రాజెక్టును నిలిపివేయాలని మూసీ జన ఆందోళన కార్యకర్తలు ఏఐసిసి తెలంగాణ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్కు లేఖ రాశారు. ఈ మేరకు రంగారెడ్డి జిల్లాలోని గండిపేట మండలం బండ్లగూడ జాగిర్ గ్రామంలో ఉన్న 10.34 ఎకరాల భూమిని అన్యాయంగా స్వాధీనం చేసుకోవడాన్ని ఈ లేఖలో ప్రధానంగా ప్రస్తావించారు. ఫలితంగా మధుపర్ రిడ్జ్ అపార్ట్మెంట్ వాసులు తీవ్రంగా ప్రభావితమవుతున్నారని పేర్కొన్నారు. ప్రాజెక్టు కోసం 98.20 ఎకరాల రక్షణకు శాఖ భూమిని కోరడం పైన అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ప్రజల వ్యతిరేకతను బేఖతరు చేస్తూ శంకుస్థాపనకు కేంద్ర మంత్రిని ఆహ్వానించారని లేఖలో పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయని కూడా ఎంజేఏ తమ లేఖలో ఎత్తి చూపింది. బాపూజీ బతికి ఉంటే నా పేరుతో ఇలాంటి పనులు చేయకండి అని వారించేవారంటూ మహాత్మా గాంధీ మునిమనవడు తుషార్ గాంధీ కూడా ఈ ప్రాజెక్టును ఎక్స్లో విమర్శించిన విషయాన్ని వారు లేఖలో ప్రస్తావించారు. 2017 రాష్ట్ర సవరణ ద్వారా న్యాయమైన పరిహారం, భూసేకరణలో పారదర్శకత, హక్కు చట్టం కింద సామాజిక ప్రభావ అంచనా నుండి ప్రాజెక్టుకు మినహాయింపు ఇవ్వడాన్ని కూడా ఎంజేఏ ఖండించింది. ఇది ప్రజల ప్రయోజనాలను దెబ్బతీస్తుందని తెలిపింది. ప్రస్తుత విధానం నది పర్యావరణ వ్యవస్థ, ప్రభావిత సమాజాలు, తెలంగాణ పౌరులందరిపై హానికరమైన ప్రభావాలను చూపుతుందని మూసీ జన్ ఆందోళన బృందం హెచ్చరించింది. ఈ ప్రాజెక్టు ప్రస్తుత రూపంలో కొనసాగితే ప్రజల గొంతుకలను విస్మరిస్తుంది, మన సహజ వారసత్వానికి కోలుకోలేని నష్టాన్ని కలిగిస్తుందని మీనాక్షి నటరాజన్కు రాసిన లేఖలో మూసీ జన ఆందోళన బృందం సభ్యులు కోరారు. ఈ అంశంపై జోక్యం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వానికి, కాంగ్రెస్ అధిష్టానానికి వాస్తవ పరిస్థితులను వివరించాలని బృందం సభ్యులు డిమాండ్ చేశారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టు ప్రారంభించకుండా చూసుకోవాలని, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టును క్షుణ్ణంగా పరిశీలించాలని మూసీ జన ఆందోళన బృందం ఏఐసిసి ఇన్ఛార్జ్ నటరాజన్ను కోరింది. వాస్తవ వార్తలకు ప్రమాణం టీవీ వర్తమానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వర్తమానాన్ని ప్రజలకు తీసుకెళ్ళండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.